గత బీఆర్ఎస్ పాలనలో షాద్నగర్ మున్సిపాలిటీ అన్ని రంగాలలో అభివృద్ధి చేశామని, మేము చేసిన అభివృద్ధి మీ కండ్ల ముందు కనిపిస్తుందని మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థులను మంచి మనసుతో ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే వై అంజయ్ యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం మున్సిపాలిటీలోని 17వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గౌసియా బేగంకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వేసవి కాలం వచ్చిందంటే మంచినీళ్ల కోసం అల్లాడిన ప్రజలకు ఇంటింటికి మంచినీళ్లనిచ్చి మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని, కాలనీలలో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు తమ వంతుగా కృషి చేశామని వివరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పరితపిస్తూ పనిచేసే నాయకత్వం బీఆర్ఎస్ పార్టీలో ఉందని, చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. 17వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గౌసియా బేగంను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందనతో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఈటా గణేష్, సీనియర్ నాయకులు వంకాయల నారాయణ రెడ్డి, ఆకుల శ్రీశైలం, 17వ వార్డు పార్టీ ఇన్ఛార్జ్ హఫీజ్, బీఆర్ఎస్ నాయకులు, 17వ వార్డు కాలనీ వాసులు పాల్గొన్నారు. ఇట్లా ఉప్పు ఇట్లా
జై తెలంగాణ. మంజన్న గారు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మళ్ళీ మంజన్న గారు మళ్ళీ టికెట్ ఇచ్చినారు. ప్రజలు ఇంతకుముందు కూడా ఓట్లు వేసారు, ఒక్క ఓటుతోటి ఓడిపోయినారు. ప్రజల ఆశీర్వాదం బాగుంది, ఓటు కూడా బాగుంది. ఇప్పుడు అందరూ మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఒకసారి ఇంకో అవకాశం ఇస్తే ప్రజలకు ఎంతో నిరూపిస్తాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఇక చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు సీసీ కెమెరాలు, బస్సీ దవాఖానా అన్ని చేశాను. ఇంకోటి ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ పట్టాలు ఇప్పించే బాధ్యత మాది. ఏమైనా ఇబ్బందులు అధికార పార్టీ ఏమైనా ఇబ్బందులు చేస్తే, వేరే అధికార పార్టీ ఏమైనా ఇబ్బందులు చేస్తే దానికి కోర్టు కూడా పోయి ఇప్పించే బాధ్యత మాది. జై తెలంగాణ. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఈరోజు ప్రచారంలో భాగంగా 2వ వార్డు, 11వ వార్డు, 17వ వార్డులో మేము ఇంటింటి ప్రచారం చేసినప్పుడు మాకన్నా ముందే వాళ్ళు మాకు ఏదొచ్చి మేము కేసీఆర్ పోడగొట్టుకునే చాలా తప్పు చేసాము. మా కేసీఆర్ ఇప్పుడు యాదొస్తాను ముఖ్యంగా ఈ వాడల మాకు తానికి నీళ్ళకి ఎంత ఇబ్బంది ఉన్నది, ఏ పరిస్థితులు బాధపడ్డాము. తెలంగాణ ట్యాంకర్లకు నిరగాల్సిన ట్యాంకర్లు ఎక్కువ వస్తాయని ఆ పరిస్థితి తప్పింది. అదేవిధంగా కరెంట్ ఇచ్చాడు, ఈ రోడ్డు బిట్లపుల్ల ఇంట్లో మందల సీసీ రోడ్డు తెప్పించడు, అన్ని పనులు చేసాడు. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కేసం, కేసీఆర్ కేసం. కాబట్టి అందరు ప్రజల మనోభావాలు, వాళ్ళ ఆకాంక్ష, వాళ్ళ ప్రవర్తన చూస్తే తప్పకుండా బీఆర్ఎస్ వైపు ఉంటారు. బీఆర్ఎస్ కి ఎక్కడైనా చూసే బ్రహ్మరథం పడుతుంది. మేము ఇళ్ళకు కాకుంటే ఎంత ఆప్యాయతో వెళ్తుందంటే మేము ఏదో కూడగొట్టుకున్నాం మళ్ళీ తెచ్చుకున్నామనే ఆలోచన లోపల కలిగింది. కాబట్టి తప్పకుండా ప్రజలు బీఆర్ఎస్ కి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. బ్రహ్మరథం